బకాయిలు విడుదల చేయాలంటూ ఆరోగ్యశ్రీ నెట్వర్క్ హాస్పిటల్స్ నిర్వహించిన చలో విజయవాడ కార్యక్రమం కూటమి ప్రభుత్వ అసమర్థతను ఎండగట్టింది. సమ్మె బాట పట్టి 2 వారాలైనా సరే చంద్రబాబు ప్రభుత్వం నుంచి స్పందన రాకపోవడంతో జోరు వానలో సైతం మహాధర్నా నిర్వహించేందుకు నెట్వర్క్ ఆసుపత్రుల అసోసియేషన్ ప్రతినిధులు ప్రయత్నించారు. అప్పుల పాలైపోయామని, బ్యాంకులు కూడా అప్పులు ఇవ్వడం మానేశాయని ఆసుపత్రుల నిర్వాహకులు ఆవేదన చెందారు. పూర్తి బకాయిలు చెల్లించే వరకు సమ్మె విరమించే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. చంద్రబాబు ప్రభుత్వ వైఖరితో విసిగి వేశారిన ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రుల యాజమాన్యాలు విజయవాడలో మహాధర్నాను నిర్వహించాయి. ఇప్పటి వరకు రోడ్డెక్కని డాక్టర్లు జోరు వానలో సైతం బకాయిలు విడుదల కోసం నినదించారు. వారి సమ్మెకు ఇండియన్ మెడికల్ అసోసియేషన్, ప్రైవేట్ నర్సింగ్ హాస్పిటల్స్ అసోసియేషన్, ప్రభుత్వ డాక్టర్ల అసోసియేషన్, జూనియర్ డాక్టర్ల సంఘం మద్దతు తెలిపాయి. మద్దతు ఒకటే కాదు, ఒక జేఏసీగా ఏర్పడి ప్రభుత్వంపై పోరుబాటకు సిద్ధమయ్యారు. పేద ప్రజలకు కార్పొరేట్ వైద్యం అందాలనే లక్ష్యంతో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ఆరోగ్యశ్రీ పథకాన్ని తీసుకుని వచ్చారని, నాటి నుండి నేటి వరకు తాము ఆరోగ్యశ్రీ ద్వారా ప్రజలకు సేవలు అందిస్తూ వచ్చామని ఆయా సంఘాల ప్రతినిధులు స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వం ఆరోగ్యశ్రీని నీరుగార్చే విధంగా వ్యవహరిస్తోందని నెట్వర్క్ ఆసుపత్రుల డాక్టర్లు ఆవేదన వ్యక్తం చేశారు. చరిత్రలో ఇప్పటి వరకు ఇన్ని రోజుల పాటు సమ్మె చేసిన సందర్భం లేదని గుర్తు చేశారు. బిల్లుల బకాయిలు ఉంటే ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళితే వెంటనే పరిష్కరించి ప్రజలకు సేవలు అందే విధంగా గతంలో చర్యలు తీసుకునేవారని, కానీ ప్రస్తుత పరిస్థితి అందుకు భిన్నంగా ఉందని నెట్వర్క్ ఆసుపత్రుల ప్రతినిధులు వాపోతున్నారు. ఒక 10 రోజుల నుండి మా యొక్క వైద్య సేవలను పూర్తిగా ఆపివేయడం జరిగింది. దీనికి కారణాలు పలు దఫాలుగా వివరించడం జరిగింది. ఈ రోజు ముఖ్యంగా మాతో పాటుగా ఐఎంఏ, ఏపీ గవర్నమెంట్ డాక్టర్స్ అసోసియేషన్, ఆప్నా ఆంధ్రప్రదేశ్ నర్సింగ్ హోమ్స్ అసోసియేషన్, అలాగే ఏపీ జూడా అందరితో ఒక జేఏసీ ఫామ్ చేసి దీన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలని ఒక ప్రణాళిక చేసుకోవడం జరిగింది. అంతేకాకుండా మా ప్రభుత్వానికి విజ్ఞప్తి చాలా క్లియర్గా చెప్తూ వచ్చాం. మాకున్న 670 కోట్లు ఏవైతే సీఈఓ అప్రూవ్డ్ లో ఉన్నాయో పూర్తిగా క్లియర్ చేయండి. నెట్వర్క్ ఆసుపత్రులు ఇప్పటి వరకు 15 సార్లు ప్రభుత్వానికి వినతులు ఇచ్చినా ప్రభుత్వం వెనక్కి తగ్గలేదు, పెండింగ్ బిల్లులు చెల్లించలేదు. దీనితో చేసేది లేక ముందుగా ఓపీ సేవలను నిలుపుదల చేశారు. అయినా ప్రభుత్వం నుండి స్పందన లేకపోవడంతో ఈ నెల 10వ తేదీ నుండి సమ్మె బాట పట్టాయి ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రులు. రాష్ట్ర వ్యాప్తంగా ఆరోగ్యశ్రీ సేవలు ఆగిపోవడంతో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. అయినా ప్రభుత్వం నుండి స్పందన రాకపోవడంతో నెట్వర్క్ ఆసుపత్రుల యాజమాన్యాలు చలో విజయవాడ కార్యక్రమాన్ని నిర్వహించాయి. మహాధర్నా నేపథ్యంలో ప్రభుత్వం బుధవారం రాత్రి ఆశా అసోసియేషన్ సభ్యులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి 250 కోట్ల రూపాయలు విడుదల చేస్తామని చెప్పింది. సమ్మె విరమించి వైద్య సేవలు పునరుద్ధరించాలని ఆశా ప్రతినిధులను కోరారు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్. అయితే ప్రభుత్వం ఆరోగ్యశ్రీ సీఈఓ వద్ద అప్రూవ్ అయిన 650 కోట్ల రూపాయలను విడుదల చేయడంతో పాటు మిగిలిన 2350 కోట్లు ఏ తేదీన విడుదల చేస్తారో ఒక షెడ్యూల్ ప్రకటించాలని ఆశా ప్రతినిధులు కోరుతున్నారు. దానికి కూటమి ప్రభుత్వం దగ్గర నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో నెట్వర్క్ ఆసుపత్రులు మహాధర్నాలు నిర్వహించి ఆందోళనను ఉధృతం చేస్తామని స్పష్టం చేశాయి.